హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించిన 20 ఇంపార్టెంట్ క్వశ్చన్లు తెలుసుకుందాం. మొదటి క్వశ్చన్ వచ్చేసి అభ్యసనం అంటే ఏంటి? శాశ్వత ప్రవర్తన మార్పుని అభ్యసనం అని అంటారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చేసుకుంటూ నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్ అనేది ఎవరి భావన? జాన్ డ్యూయి యొక్క భావన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రయల్ అండ్ ఎర్రర్, పరీక్షించి తెలుసుకునే సిద్ధాంతం ఎవరిది? ఆన్సర్ వచ్చేసి బి థారండైక్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి క్లాసికల్ కండక్టింగ్ సంప్రదాయ శిక్షణ ఎవరిది? ఆన్సర్ వచ్చేసి ఇవెన్ పావ్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆపరెంట్ కండక్టింగ్ కార్యశిక్షణ సిద్ధాంతం ఎవరిది? ఆన్సర్ వచ్చేసి స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్సైట్ లెర్నింగ్ అంతర్భావ అభ్యాసనం ఎవరిది? ఆన్సర్ వచ్చేసి కోయిలర్. జ్ఞాన వికాస సిద్ధాంతం ఎవరిది? ఆన్సర్ వచ్చేసి జీన్ పియాజే. నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రియ చలన దశ వయసు ఎంత? ఆన్సర్ వచ్చేసి 0 to 2 years. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్కార్ఫీల్డింగ్ భావన ఎవరిది? వైగోట్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐక్యూ పూర్తి రూపం ఇంటెలిజెన్సీ క్యూటెంటీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐక్యూ సూత్రం ఎవరిది? విలియం స్టెర్న్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సృజనాత్మకతలో ముఖ్య లక్షణం ఏమిటి? ఒరిజినాలిటీ, కొత్తదనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తిత్వ సిద్ధాంతం ఎక్కువగా చెప్పింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి అవసరాల శ్రేణి సిద్ధాంతం ఎవరిది? అబ్రహం మాస్లోది. నెక్స్ట్ క్వశ్చన్ మాస్లో అవసరాల శ్రేణిలో మొదటి స్థానం ఏది? శారీరక అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ ఎవరు? విల్హెల్మ్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అన్నది ఎవరు? విలియం వర్డ్వర్త్. నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ప్రధాన లక్ష్యం విద్యార్థిని అర్థం చేసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్సైట్ లెర్నింగ్ థియరీ ఎవరిది? కోయిలర్ది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తిత్వ అధ్యయనం చేసే శాఖ ఏది? పర్సనాలిటీ సైకాలజీ. అలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.